The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 21, verse 22. నేటి దినం మన ధ్యానం కొరకు ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం నుండి తీసుకొనబడింది. God is with thee in all that thou doest. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. As we think about Abraham's life, అబ్రహాము జీవితం గురించి మనం ఆలోచన చేసినప్పుడు we realize that he was a fairly ordinary man. అబ్రహాము ఒక సాధారణమైన వ్యక్తిగా But కనబడుతున్నాడు. he was a man of extraordinary faith and obedience to God. అయితే అతీతమైనటువంటి విశ్వాసమును దేవుని ఎడల విధేయత కలిగిన వాడుగా మనం చూస్తాం. God used him for the blessing of the nations. దేవుడు మరి అనేకమైనటువంటి దేశములు జాతుల వారు ఆశీర్వదించబడులాగా అతను వాడుకున్నాడు. God blessed the whole world through Abraham's seed. దేవుడు అబ్రహాము సంతానం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ The ఆశీర్వదించాడు. seed is Lord Jesus Christ. ఆ సంతానం యేసు క్రీస్తు ప్రభు. Abraham's life is like a library. అబ్రహాం యొక్క జీవితం ఒక గ్రంథాలయం లాంటిది. The lessons we can learn from his life are countless. అబ్రహాము జీవితం నుండి మనం నేర్చుకునే పాఠాలు లెక్కింప శక్యం కాదు. Innumerable spiritual principles can be learned. లెక్కింప శక్యం కానని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోగలం. That is principles of faith, అనగా విశ్వాస నియమాలు, principles of obedience, విధేయత గురించిన నియమాలు, principles of separation, ప్రత్యేకించబడిన జీవితం గురించిన నియమాలు, principles of worship, ఆరాధన గురించిన నియమాలు, principles of sacrifice, బలుల గురించిన నియమాలు, principles as to how to be blessed by God, and so on and so forth. ఏ విధంగా దేవుని చేత ఆశీర్వదించబడాలి ఆ విధమైనటువంటి విషయాలు. In the verse for our meditation today, నేటి దిన మన ధ్యాన వచనంలో we can see Abimelech, the king of Gerar, and his chief captain Phicol talking to Abraham. గెరారు రాజైన అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలు అబ్రహాముతో మాట్లాడుతున్నారు. This is not the first time they met. కాబట్టి ఇది మొదటిసారి వారు కలుసుకున్న విషయం కాదు. When you go through the earlier or preceding chapter 20, అంతకు పూర్వం అధ్యాయం 20వ అధ్యాయంలో మనం చూస్తే this Abimelech, king of Gerar, had already interacted with Abraham in the matter concerning Sarah, his wife. ఈ గెరారు రాజైన అబీమెలెకు ఇదివరకే మరి తన భార్య అయిన శారాయి విషయంలో అబ్రహాముతో అతని పరిచయం అయింది. Due to the fear of Abimelech, Abraham told that Sarah was his sister. అబీమెలెకు ఒక భయాన్ని బట్టి అబ్రహాము తన భార్య అయిన శారా గురించి తాను నా చెల్లెలని చెప్పాడు. Then Abimelech took Sarah to his harem. అప్పుడు అబీమెలెకు శారాయిని తన యొక్క రాజనగరికి తీసుకొని పోయాడు. However, God came to him in a dream ఏదేమైనా దేవుడు తనకి కలలో ప్రత్యక్షమయ్యాడు. and called him a dead man for taking a prophet's wife. ఒక ప్రవక్త యొక్క భార్యను తీసుకున్న విషయంలో నీవు చచ్చిన వాడు సుమా అన్నాడు. And God told him he better return her. దేవుడు అతనితో చెప్పాడు, నీవు ఆమెను తిరిగి పంపించేస్తేనే నీకు మంచిది. Thus Abimelech returned Sarah to Abraham. ఆ విధంగా అబీమెలెకు శారాయిని అబ్రహాంకి తిరిగి ఇచ్చేసినాడు. Now in chapter 21, ఇప్పుడు 21వ అధ్యాయంలో Abimelech pays a visit to Abraham, acknowledging that God was with him and prospered and proposed a peace pact. కాబట్టి ఇక్కడ అబీమెలెకు అబ్రహాముతో ఇదిగో దేవుడు అన్ని విషయాల్లో కూడా నిన్ను అభివృద్ధి చెందిస్తున్నాడని కొంత శాంతి చర్చలు లాంటివి ఏదో జరుపుతా ఉన్నాడు. Here we see the protection and provision of God to a faithful follower of him. కాబట్టి ఇక్కడ దేవునికి నమ్మకంగా వెంబడించే వారికి దేవుడు కల్పించినటువంటి భద్రత గురించి సదుపాయాల గురించి చెప్తున్నాడు. I want to tell one important thing. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి మీతో చెప్పాలనుకుంటున్నాను. The people of that land could not take the wife of Abraham, not even the well of Abraham. ఆ దేశ ప్రజలు అబ్రహాము భార్యను కానీ అబ్రహాంకున్నటువంటి బావులను కూడా తీసుకోలేకపోయినారు. Others observed Abraham, మిగతా వారు అబ్రహాముని గమనిస్తున్నారు, including the king Abimelech. అబీమెలెకు రాజుతో సహా. When we walk with God, it will be evident to others. మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఇతరులకి అదొక రుజువు నిర్ధారణగా ఉంటుంది. Though Abraham was surrounded by pagans who scrupulously murder people, మరి అబ్రహాము చుట్టూ కూడా ఇలాంటి అన్యజనులైనటువంటి వారు ప్రజలని నిర్దాక్షిణ్యంగా హతమార్చేవారు చుట్టుముట్టినప్పటికీ and plunder their wealth, అంతేకాకుండా వారి యొక్క సంపాదన అంతా కూడా వారు దోచుకునేవారుగా ఉన్నారు.
Abraham could live securely because of God's faithful protection. అయితే అబ్రహాము దేవుని యొక్క నమ్మదగిన భద్రతను బట్టి అతడు ఎంతో భద్రంగా ఉండగలిగినాడు. Abraham had no personal plans or schemes for his own protection. అబ్రహాము తన భద్రత కొరకై తనకు అంటూ సొంత ఆలోచనలు కానీ ఎలాంటి పన్నాగాలు ఎలాంటి లేవు. This truth encourages us. ఈ సత్యమే మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. God providentially protects his children. దేవుడు తన ప్రజలకి తన సదుపాయం ఇస్తూ వారిని కాపాడుతూ ఉంటాడు. All our days are recorded in detail in God's book. మన దినములన్నీ కూడా మన సంచారములన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితమైనవి. David wrote in Psalm 139 verse 16 139వ కీర్తన 16వ వచనంలో దావీదు రాస్తున్నాడు. that all our days are written in God's book before we ever were born. కాబట్టి మనం ఇంకా పుట్టక మునిపే మన దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. We are secure. మనం ఎంత భద్రంగా ఉన్నాం. I can testify about this truth from my own life. కాబట్టి నా సొంత జీవితం నుండి ఈ సత్యాన్ని గురించి నేను సాక్ష్యం చెప్పగలను. When I was working for the government, ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు I was regularly facing many problems. తరచుగా అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉండేవాడిని. Many officers and colleagues tried their level best to spoil my career as I was not compromising with their worldly plans and schemes. ఎంతో మంది పై అధికారులు నాతో కలిసి ఉద్యోగం చేసుకునేవారు. నేను వారి యొక్క కుట్రలు పన్నాగాలు వారి యొక్క చెడు ఆలోచనలతో ఏకీభవించని కారణాన్ని బట్టి వారు నన్ను ఎన్నోసార్లు To spoil my career. నా యొక్క పేరు పాడు చేయాలని నా జీవితాన్ని పాడు చేయాలని కోరినారు. I had sleepless nights praying to God. కాబట్టి నిద్ర లేని రాత్రులు నేను ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడిని. It is not only my experience. Many people who are working, they know it. ఇది నా అనుభవం మాత్రమే కాదు, ఉద్యోగాలు చేసుకుంటూ పనులు చేసుకుంటున్న వారు అందరి అనుభవాలు ఇది. Probably you may be going through such an experience today. బహుశా నేటి దినాన ఈ రకమైన అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావేమో. Today, I can testify that God protected me from all their cunning devices. దేవుడు వారి యొక్క యుక్తులు కుయుక్తులు అన్నిటి నుండి కూడా ఆయన నన్ను కాపాడాడని నేను సాక్ష్యం They చెప్పగలను. could not spoil my career, and joyfully I can say they could not even stop my promotions. నా యొక్క భవిష్యత్తుని వారు పాడు చేయలేకపోయారు. అంతేకాదు కదా, నా యొక్క పదోన్నతులను కూడా వాళ్ళు ఆపు చేయలేకపోయారు. This is what I mentioned earlier. ఇది ఇంతకు పూర్వము నేను ప్రస్తావించాను. In the case of Abraham, అబ్రహాం విషయంలో they could not touch his wife nor take his well. తన భార్యని వారు ముట్టలేకపోయినారు, ఆయన యొక్క బావులను కూడా వారు తీసుకోలేకపోయినారు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, are you going through such threats because of your faith in the Lord? దేవుని యందు నీకున్న ఈ విశ్వాసాన్ని బట్టి ఈ రకమైన బెదిరింపులను ఎదుర్కొంటున్నావా? Don't worry. నువ్వేమి భయపడకు, బాధపడకు. Enemies can do nothing. శత్రువు నిన్ను ఏమి చేయజారు. God of Abraham is our God. అబ్రహాము దేవుడు మన దేవుడు. He has not changed. ఆయన మారిపోలేదు. Be faithful to him. ఆయన ఎడల నమ్మకంగా ఉండు. The enemies observed the life of Abraham and came for a peace pact. శత్రువులు అబ్రహాము యొక్క జీవితాన్ని వారు పరిశీలిస్తూ గమనిస్తూ ఆయనతో శాంతిని కుదుర్చుకోవాలని వస్తున్నారు. And we know that every second of our life is under the watchful care of the Heavenly Father. కాబట్టి మన జీవితంలో ప్రతి క్షణము కూడా మరి పరలోకపు దేవుడు ఆయన గమనిస్తూ ఉన్నాడని ఎరుగుతాం. Psalmist is writing in Psalm 33 verses 18 and 19. కీర్తనకారుడు 33వ కీర్తన 18, 19 వచనాల్లో రాస్తున్నాడు. Behold, the eye of the Lord is upon them that fear him, upon them that hope in his mercy, to deliver their soul from death and to keep them alive in famine. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. Now, after the weaning of Isaac, ఇప్పుడు ఇస్సాకుని కన్న తర్వాత, after he stopped drinking milk, అంటే ఇస్సాకు తన పాలు విడిచిన తర్వాత, and after Hagar and Ishmael were sent out, హాగరు ఇష్మాయిలీలు బయటికి పంపించి వేయబడిన తర్వాత, Abimelech and Phicol came to Abraham. అబీమెలెకు ఫీకోలు అబ్రహాం దగ్గరికి వచ్చారు. Abimelech was fully aware of the large size of Abraham's camp. కాబట్టి అబీమెలెకి అబ్రహాముకుంటుండే ఆ విస్తారమైనటువంటి ఆ గుడారము, తన యొద్ద ఉన్న మనుషుల గురించి ఆయనకు తెలిసింది. His livestock and wealth. ఆయన దగ్గర ఉండే పశువు సంపద ఇవన్నీ కూడా అతనికి తెలిసి, Now he had heard that a son was born to him who is going to be the inheritor. ఇప్పుడు తనకి వారసుడుగా మరి కుమారుడు కూడా పుట్టాడని తెలిసి, And also the news of Abraham defeating the 4 kings in Genesis chapter 14.
It was not a secret. ఆదికాండం 14వ అధ్యాయం నలుగురు రాజులను జయించిన సంగతి కూడా అదేమి రహస్యం కాదు కదా, అది కూడా It is తెలుసుకున్నాడు. known to all. అందరికీ తెలిసిన విషయం. Above all, అన్నిటికన్నా ఎక్కువ Abimelech saw the Lord was with Abraham. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నట్టు కూడా అబీమెలెకు చూశాడు. Now Abimelech came to him on a friendly and submissive terms. ఇప్పుడు అబీమెలెకు అబ్రహాముతో స్నేహభావంతోనూ ఏదో సమాధానంగాను వస్తున్నాడు. And he is making a vow, taking a oath. He was giving a guarantee of safety. కాబట్టి ఇక్కడ ఒక మరి ఒప్పందం లేదా ఒక ఒట్టు పెట్టుకున్నాడు, ఇదిగో నీవు నాకు భద్రతనివ్వాలి, క్షేమంగా ఉండాలని. And Abimelech is telling to Abraham, don't worry, you will be safe. అబీమెలెకు అబ్రహాముతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వేమి చింతించవద్దు, నువ్వేమి భయపడవద్దు అని భరోసా ఇస్తున్నాడు. Thus they made a covenant at Beersheba. ఆ విధంగా బెర్షెబాలో వారు ఒక నిబంధన చేసుకున్నారు. Beersheba means well of the oath. బెర్షెబా అనగా అక్కడ ఒట్టు పెట్టుకున్న బావి. And dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, what can we learn from today's meditation? నేటి దిన ధ్యానము నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? We must give utmost importance to our walk with God in our lives. మన జీవితంలో దేవునితో నడక గురించి అత్యధికమైన ప్రాముఖ్యత ఇవ్వాలి. The world around us is closely observing us. మన చుట్టూ ఉన్న ప్రపంచము మనల్ని ఎంత జాగ్రత్తగా దగ్గర నుండి గమనిస్తున్నారు. When we do so in God's own way, He protects us and ours also. ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడు మనలను, మనం కలిగి ఉన్న వాటిని ఆయన కాపాడతాడు. He will provide what all we need. మనకి అవసరమైనవన్నీ కూడా ఆయన ఇస్తాడు. Not only walking with God, దేవునితో నడవడం మాత్రమే కాకుండా another truth we learn is, ఇక్కడ మనం నేర్చుకునే మరొక సత్యం, like Abraham, we must have a similar desire and willingness to pursue peace. అబ్రహాం వలె మనం కూడా సమాధానమును వెంటాడు వారమై ఉండాలి. We must be peacemakers and peace promoters always. కాబట్టి మనము సమాధాన పరిచే వారముగాను సమాధానమును పెంపొందించే వారముగా ఉండాలి ఎల్లప్పుడు కూడా. Let us live in peace with all. కాబట్టి అందరితోనూ సమాధానముగా మనం ఉందుగాక. Of course, not at the cost of truth and honesty. అయితే సత్యము యథార్థత యొక్క దాని మీద కాదు, కానీ We should not leave trust and honesty. అంటే మనము యథార్థతను నమ్మకతను విడిచిపెట్టి కాదు. Because to maintain peace, don't be a liar. ఎందుకంటే ఏదో సమాధానంగా ఉండాలి కదా అని చెప్పి అబద్ధికుడుగా మారొద్దు. Let us maintain that God-honoring peace with all people. కాబట్టి ప్రజలందరితో కూడా దేవుడు మెచ్చుకునేటువంటి సమాధానం కలిగి ఉంటాయి. May God help us to walk with Him daily by maintaining peace with others. కాబట్టి ఇతరులతో సమాధానంగా ఉంటూ అనుదినము కూడా దేవునితో నడుచులాగున దేవుడు సహాయం చేయనుగాక. May God bless us. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, at the end of every message, some slides are uploaded for better information. ప్రతి వర్తమానము చివరి భాగంలో మరింత సమాచారం కొరకు కొన్ని స్లైడ్స్ కూడా వేయబడుతున్నాయి. Please go through them also. దయచేసి వాటిని కూడా చూడండి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.